गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం తత్సత్. గురువుని గురించి చెప్తే గురువు గురించి గ్రంథం ఉంది. ఒక గ్రంథం మీకు గురువు అనేదని. గురువు అంటే ఎవరు, ఏమి కథ అని. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మేము గురు శిష్యులము, మా గురువు పలానా ఉన్నాడు అని చెప్పుకుంటాడు. అదేదా ప్రపంచంలో గురువులు గుర్తించడానికి వీలు పడదు చెప్పేశాడు ఇంతకుముందే. అంటే దేశమంతా ఒక రకంగా చెప్పుకుంటే మనం మాత్రం ఒక రకంగా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఉన్న సత్యం ఇది. అసత్యాలు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఉన్న సత్యం ప్రకారం చెప్తే ప్రపంచంలో గురువును ఎవడూ గుర్తించలేడు. అంటే గురువు ఎందుకు గుర్తించబడు అంటే ఎందుకు గుర్తించబడు ప్రశ్న వేస్తే ఉకారస్య గుణాతీత రుకారు రూపోర్జితం అని చెప్పారు. గురు అనేటువంటి పదాలు రెండు అక్షరాలకు అర్థం ఏమంటే గు అనేదానికి గుణాతీత, గుణాతీతుడు, గుణాలు లేవు అతనికి. రూ అనేదానికి రూపవర్జితం, రూపము లేదు. అదేనా గుణాలు లేవు, రూపము లేదు, అటువంటి వాడు గురువు. అదేదా వాళ్ళ గుణాలు ఎవరికి లేవు, అందరికీ ఉంటాయి. అందరి తనలో గుణచక్రం ఉంది. గుణచక్రంలో 3 గుణాలు ఉన్నాయి, 3 గుణ భాగాలు ఉన్నాయి. కానీ మధ్యలో ఉండే భాగంకు అది లేదు, గుణాలు లేవు. అర్థమైందా? ఆ గుణాలు లేని భాగాన్ని యోగ భాగము, యోగము అంటున్నాం. మీరు ఈ 3 గుణాల నుంచి సాత్వికము, రాజసము, తామసము అటు ఈ 3 గుణాల నుంచి మీరు మధ్య గుణము లేదంటే కొమ్మని చెప్పాము. ప్రతి నిత్యం మీరు గుణాలతో ఆలోచన చేస్తున్నారు. ఎక్కడ ఒక సమయం కూడా, ఒక క్షణం కూడా విరామం లేకుండా ఏదో గుణం పనిచేస్తున్నది. ఏదో ఆలోచన పనిచేస్తుంది, ఏదో గుణం పనిచేస్తుంది. మళ్ళీ మీరు అటువంటిప్పుడు గుణాల్లో లేకుండా ఎక్కడ ఉన్నారు, ఏదో గుణం ఉన్నారు. మనం మంచి గురించి ఆలోచన చేస్తే వాడు సాత్వికుడు అంటున్నాం. మధ్య రకంగా ఆలోచన చేస్తే రాజసుడు అంటున్నాం. ఇంకా పనికిమాల ఆలోచనలు చేశాడుకో, దుర్మార్గం ఆలోచనలు, చెడు ఆలోచనలు, ఇతరులకు నష్టం కలిగించే ఆలోచనలు చేసేదని తామసుడు అంటున్నాం. ఇక్కడ తామసము, రాజసము, సాత్వికం అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. ఒకటి నీచమైంది, ఒకటి మధ్యరకమైంది, ఒకటి ఉత్తమమైంది. అయినా గుణాలే. ఉత్తమైంది అయినా, నీచమైంది అయినా, మధ్యరకమైన ఇవన్నీ గుణాలే. ఈ గుణాలతో మీరు ఆలోచన చేస్తున్నారు, పని చేస్తున్నారు. కానీ గుణాలు లేని ఒకటి ఉంది, ఒకటి మధ్య భాగం, గుణాలకు మధ్య భాగం. ఈ మొదటి గుణంలో ఉండవని ఏం చేస్తాం, తామసుడు అంటాం. రెండో గుణంలో ఉండవని ఏం చేస్తాం, రాజసుడు అంటాం. మూడో గుణంలో ఉండవని ఏం చేస్తాం, సాత్వికుడు అంటాం. ఈ 4వ భాగం ఉందే, ఆ 4వ భాగంలో ఉండేవాడిని మాత్రం యోగి అంటాం. అదే అక్కడ ఎవరు ఉంటారంటే ఆత్మ నిలమే ఉంటుంది. నువ్వు యోగి అయితే అంటే 4వదంటే కలిసిపోతే ఆత్మ అంటే ఏమో తెలుస్తుంది నీకు. అర్థమైందా? ఈ రకంగా 4 భాగాలు మన శరీరంలో ఉన్నాయి. ఈ 4 భాగాల్లో గురువు అనేవాడిని మనం లెక్కించి చూస్తే గుణాతీత అంటే గుణాలకు అతీతంగా ఉండే భాగంలో ఉన్నాడు. గుణాలకు అతీతమైన భాగం ఉంది కాబట్టి దాంట్లో ఉంటాడు. మన దాంట్లో ఉండేవాడు లోపల నుండి ఆత్మ. మనం లేము, లోపల నుండి ఆత్మే అక్కడ తినవాడు. సరే, లోపల నుండి ఆత్మే గురువు అనుకుందాం మనం. సరే, ఇంకా మనం లెక్కేసుకుంటే బయట మనం లెక్కేసుకుంటే ఇంకో రూపవర్జితం అన్నాడు. రుక్కాలు రూపవర్జితం. మళ్ళా రూపం అనేటువంటి దాన్ని బట్టి చూస్తే రూపవర్జితం, రూపం లేదన్నాం. గురువు అనేదానికి రూపం లేదు, ఆత్మ అనేదానికి రూపం లేదు అని చెప్పుకుంటుంది. మళ్ళీ రూపము లేనటువంటి ఆత్మ, గుణాలు లేనటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే మనిషికి జ్ఞానం బోధించే నిమిత్తము మనిషి అవతారంలోనే బయటకు వస్తుంది. అది అవతారం, అదే వేషం. రూపం కాదు. పర్మనెంట్ అయితే రూపం అంటాం.
వేషం అయితే నా రూమ్ కాదు, పర్మనెంట్ ఉండేది కాదు. నేను ఇప్పుడు పర్మనెంట్గా ఏది గుడ్డలు వేసుకున్నాను, దాడితో పడి ఎట్లంటే ఉంటా అర్థమైనా. నేను ఇప్పుడు ప్రత్యేకంగా మీటింగ్ చెప్పినప్పుడే ఒక వేషం వేసాను, ఇది పర్మనెంట్ కాదు, నాకు తెరబడులు వేసుకుని వచ్చినాను, ఇది పర్మనెంట్ కాదు, ఇది వేషం ఎవరు చెప్పుండేది. అది ఇంకోటి కూడా వేసుకోవచ్చు నా మాదిరి, ఇంకోటి కూడా వేసుకుంది, ఇది మోసం చేసేటి అంటే మీరు గుర్తించలేకుండా మీరు చేసేది అనమాట, గుర్తింపు కానీ ఉంటుంది. మనం అందరిలో ఉంటారంటే చెప్పేదానికి వీలు లేదు. ఈ రకంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మగా ఉన్నటువంటి దేవుడు ఆత్మగా అంటే దేవుడు అనాలి. మన దేవుడు ఏం చేస్తాడంటే నీకు మధ్యలోకి వచ్చి నీ జ్ఞానం చెప్పిపోతాడు. ఎందుకు చెప్తాడంటే దేవుని జ్ఞానము దేవునికే తెలుసు, ఏ మానవునికి తెలియదు. దేవుని జ్ఞానం దేవునికే తెలుసు కాబట్టి దేవుని జ్ఞానం ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి, ఎవరు చెప్పడానికి అవకాశం లేదు. అంతిమ దైవగ్రంథం రెండు దైవగ్రంథం ఉంటుంది, మూడో దైవగ్రంథము పురాణం ఉంటుంది దాని పేరు. ఆ అంత్యగ్రంథంలో అల్బకర్ అనే రెండో సూరాలో 7వ ఆయతలు ఏం చెప్పారంటే దేవుని జ్ఞానం దేవుడే చెప్తాడు, అల్లా జ్ఞానం అల్లాకే తెలుసు, అల్లానే మీకు అది చెప్తాడు అది. అలా అంటే దేవుడే అర్థం. మనం దేవుడి జ్ఞానం దేవుడే చెప్పకపోతే మనుషులకు తెలియదు అనమాట. ఏ మానవ మాత్రం మీద నా జ్ఞానం ప్రసరింపజేయలేదు అనేది. కాబట్టి ఈ బైబిల్లో ఉంది అన్నమాట, పురాణంలో ఉంది. ఏ మానవానికి దేవుని జ్ఞానం తెలియదు. మరి తెలియని మనుషులు జ్ఞానం చెప్తే పక్కన చెప్పుకుంటారు కానీ దేవుడి జ్ఞానం చెప్పలేరు. కాబట్టి మరి దేవుడి జ్ఞానము దేవుడే చెప్పాలంటే దేవుడు మనిషికి వచ్చి పుట్టాలి. దేవుడు పుడతాడు అని 3 దైవగ్రంథాల్లో చెప్పినారు. కానీ కొంతమంది తెలియలేదు దేవుడు పుట్టడు మనిషిగా రాడు అంటారు. సరే, మనం అర్థం చేసుకుంటే ముస్లింలు చాలామంది ఏం చెప్తుంటే దేవుడు పుట్టాడు, దేవుడికి అవతారం లేదు, దేవుడు పుట్టేవాడు కానీ చెప్తున్నారు. ఖురాన్లోనే 15వ సూరాలో 28, 29, 30 ఆయతుల్లో ఏం చెప్పారంటే దేవుడు మనిషి మట్టితో ఒక ఆకారాన్ని సృష్టిస్తాడు. అది ఒక బొమ్మను చేసి ఒక ఆకారాన్ని సృష్టిస్తాడు. ఆకారం ఎటువంటి ఆకారం? మనుషుల మధ్య జ్ఞానం చెప్పాడు, మనిషి ఆకారమే సృష్టిస్తాడు. అర్థమైందా అని ఖురాన్లో రాశారు, ఖురాన్లో చెప్పినాం. అలా తయారు చేసినట్టు ఆ వ్యక్తిలోకి తన ఆత్మనే ఊది పంపిస్తాడు. ఎవరిని ఊదిస్తాడు? తన ఆత్మనే ఊది పంపిస్తాడు. అంటే తానే వచ్చాడు లెక్క. ఆ వచ్చినటువంటి వాడిని దేవదూతలతో గుర్తించి, ఎవరు దేవదూతలు, మనుషులు కాదు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. మీరు కూడా సాష్టాంగ నమస్కారం చేసుకోండి అనేది. అని అంటే ఖురాన్ శైలిలో ఏమని చెప్తారంటే దేవుడు రాడు అని చెప్తున్నారు. ఒక దేవుడు ప్రత్యక్షంగా వస్తాడని చెప్పినా కానీ అది తెలియక దేవుడు రాడు అని చెప్పి ఏ మనిషికి మొక్కకూడదు అంటున్నారు. సరే, వచ్చినోడు పలానా తెలిస్తే నువ్వు గుర్తుపెట్టి ముఖ్యది. దేవదూతలు తెలుసు కాబట్టి వచ్చినప్పుడు అడిగేట్టుగా వాళ్ళు ముక్కినారు, మనుషులు తెలుదు కాబట్టి ముఖ్యదానికి అవకాశం లేదు. మన లెక్క ప్రకారం పోతే నాకు కొంతమంది చెప్తాడు దేవుడు రాడని నేను చెప్తాను కదా, దేవుడు వస్తాడని ఎటువంటిది అని మనం అడిగితే ఖురాన్ రాసేదని కొంతమంది ఇమాములను అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన దేవుడు పంపినటువంటి బొమ్మ చేసి ఆత్మూదిని పంపినటువంటి ఆదాము మొదటి మనిషి అని చెప్తాడు. సరే, ఆయన మొదటి అయితే మనం చివరి ముందు మనకేటి చెప్తాడు. ఖురాన్ చెప్పేది ఎప్పుడు చెప్పేది 1400 సంవత్సరాల క్రితం, ఇంతకుముందు నుంచి ఉంది ప్రపంచం. మన మనసుకు మనకేదో చెప్తాడు, నేను పంపిస్తాడా మీరు మొక్కండి అనేది చెప్తాడు. మనం లే కదా అట్లయితే మోసుకెళ్ళి ఆ తర్వాత మనం వచ్చాం, అప్పుడు లే కదా. వాళ్ళు లేని వాళ్ళకి చెప్తాడు మొక్కమని. కానీ ఇబ్లీస్ అయినటువంటి వాడు, మాయతో కూడుకున్నటువంటి వాడు మొక్కడు కూడా చెప్పాడు అంటాం. మాయతో కూడుకున్న మనుషులకు దేవుడు వచ్చిన వాడిని గుర్తించలేడు, మొక్కడు అని కూడా చెప్పేశాడు. సరే, వదిలేస్తాం. మీకు అట్లా అర్థమైంది. దేవుడు మీకు అట్లా అర్థం చేయించాడు. దేవుడు ప్రతి తెలుసు, ప్రతి మానవుని ఎలా నడపాలో అలా నడుపుతాడు. ఎందుకంటే
ఆయనకి ఇష్టం వస్తే మంచి మార్గంలో పంపుతాడు, అయిష్టమైతే చెడు మార్గంలో పంపుతాడు, ఇష్టం లేకపోతే. కాబట్టి నాకు ఇలా అర్థమేదో చేశాడు, మీకు అలా అర్థమేదో చేశాడు, అంతే కదా. మనందరికీ ఒక రకం జ్ఞానం అంతా ఒక రకం అర్థమైంది. అది దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక రకం అర్థమవుతుంది. ఇప్పుడు గురువు వర్ణం దేశంలో ప్రజలంతా కలిసి సాయిబాబా గురి దగ్గర కూర్చున్నారు. మళ్ళీ ఏడు ఒక చూడండి, సాయిబాబా గురువు అని. సాయిబాబా గురువు అని ఎక్కడ గుర్తుంది మీకు? ఎట్లా గుర్తుంది అంటే ఒకడు గురువు అంటే ఇంకోటి గురువు, ఇంకోటి గురువు అని తెలుగుదేశం అంతా గురువు అయిపోతాడు. మీరు సాయిబాబా నిజమైన గురువు, వాస్తవమే కాదు. మేము ఎందుకంటాం? సరే, మనం ఏమంటున్నామంటే దేవుడు మనిషిగా వస్తే, మనిషిగా అంటే వాళ్ళంతా మనుషులే, అట్లా కాదు, భగవంతునిగా వస్తే ప్రత్యేకం, మనుషుల్లో ప్రత్యేకం, మనుషుల్లో ప్రత్యేకమైనటువంటి వాడు భగవంతుడు. భగవంతునిగా వస్తే అతను గురువు అవుతాడు, అతను దేవుని జ్ఞానం చెప్తాడు. అర్థమైనా? ఎవరు చెప్పేదానికి అవకాశం లేదు. అంటే దేవుడే రూపం వేసుకొని వస్తే, రూపం ధరించి వస్తే వాడు మామూలు మనిషి కాదు. మామూలు స్వస్థానం పుడతాడు, స్వస్థానం పుడతాడు, ఇవన్నీ ఉన్నాయి మామూలుగా. కానీ వచ్చినటువంటి వానికి పుట్టుకలేదు, చదవలేదు. అర్థమైందా? తల్లి గర్భం నుంచే సజీవంగా వస్తున్నాడు. పుట్టేది మధ్య నుంచి పుట్టేది లేదు శరీరంలో. తల్లి గర్భంలో తయారైనటువంటి శిశు శరీరం నుంచి ఆయన సజీవంతో బయటకు వస్తున్నాడు. అర్థమైందా? సజీవంతో బయటకు వస్తాడు. నీకెట్లా తెలుసు అని అడగచ్చు. అందుకే కృష్ణుడు అవతారం చూడండి, తల్లి గర్భంలో అందరూ తలతో పుడితే ఆయన కాలుతో పుట్టాడు. నీకు అర్థం కాదు, నీకు అట్టే చేయాలండి. ఎందుకంటే కాళ్ళు బయటకు వస్తే అలవాటించాడు. కాళ్ళు అంటే సజీవంగా ఉన్నాడని గుర్తు మీకు. అంటే సజీవంగా పుట్టాడు ఎవరు? ఒకే ఒక కృష్ణుడు. ఇంకా పుట్టాడు ఉండాలనుకోండి, వాళ్ళందరూ ఏమంటాం మనం? భగవంతుడు నుంచి ప్రత్యక్షంగా వచ్చేటువంటి వాడిని భగవంతుడు అంటే తల్లి గర్భం నుంచి ప్రత్యక్షంగా బయటకు సజీవమవుతాడు. వచ్చేవాడిని మనం ఏమంటున్నాము? భగవంతుడు అంటున్నాం. ఇప్పుడు మనమంతా ఆ తల్లి గర్భం నుంచి వచ్చినవాడే కాదు, రాలేదు, నీ శరీరం వచ్చింది. శరీరం వచ్చిన తర్వాత 5 నిమిషాలకో 10 నిమిషాలకో 15 నిమిషాలకో అరగంటకో గంటకో నువ్వు అందులో కదిలి మెదిలినావు, అందులో చేరినావు. కాబట్టి బయట బయట వ్యాపారం చేస్తున్నావు. శరీరంలో సజీవంగా నువ్వు రాలేదు. ఎక్కడో చనిపోయి ఎక్కడో పుట్టిన శరీరంలో కమ్ముకొని దూరుకుంటున్నావు. దాన్ని పుట్టుకాంటున్నావు. నేను నీకు జన్మ అంటున్నావు. ఆయన జన్మ లేదు ఎవరికి? ఆత్మకు. ఆ సజీవంగా వస్తాడు. శరీరం అంతా ఉన్నాడు. శరీరం అంతా ఉంటే మళ్ళీ ఒక వ్యక్తిగా బయటకు వస్తున్నాడు, శిశుశరీరం ధరించి. అర్థమైనా? ఈ రకంగా అట్లా సజీవంగా వచ్చేవాడిని మాత్రమే భగవంతుడు అంటున్నాం. భగవంతుడు అంటే శరీరం ధరించే వచ్చేది ఆయన కూడా. అంటే శరీరం లోపల నుంచి ధరించి వస్తున్నాడు. కాబట్టి ఆయన పుట్టి పెరుగుతాడు, మామూలు మనసులు మాదిరి ఉంటాడు. ఆయన గుణాలను నటిస్తున్నాడు కానీ గుణాలు లేవు ఆయనకు. గుణాలు ఉన్నట్టు నటిస్తున్నాడు. సరే, మరి ఎట్లా నటించాడు అని మనం లెక్కేసుకున్నాం. గుణాలు లేకుండా ఎట్లున్నాడు అనుకుంటాం. మనం ఏం చేస్తామంటే ఎదురుకున్నప్పుడు మనం తెలుసుకోలేము. కానీ చనిపోయిన తర్వాత, లేకుండా పోయిన తర్వాత కొన్ని 100 ఏళ్ళకో 1000 ఏళ్ళకో లేదా 10 ఏళ్ళకో ఇట్లా ఎప్పుడు అవుతుందో అది తెలుసుకోగలుగుతున్నాం. మనకు బుద్ధి వచ్చిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత నేను మీకు ఎప్పుడు తెలిసిందేమో కానీ మాకు మాత్రం కృష్ణుడు భగవంతుడు తెలిసింది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ వాచ ఉండదు, శ్రీ భగవాన్ వాచ అని ఉంటుంది. అదేదా కృష్ణ వాచ ఉండదు, కృష్ణుడు చెప్పినాడు అనేది ఉండదు, భగవంతుడు చెప్పినాడని ఉంటుంది. సరే, భగవంతుడు చెప్పాడు. ఆ చెప్పినది ఏంది? జ్ఞానం. భగవంతుడు ఎందుకు వస్తాడు? జ్ఞానం చెప్పేదానికి వస్తాడు. మళ్ళీ ఆయన ఎట్లా చెప్తాడంటే ఎవరికి తెలియకుండా, తనను గుర్తింపబడకుండా, ఏమాత్రం అవకాశం లేకుండా చేసి జ్ఞానం చెప్పిపోతాడు. సరే, ఇప్పుడు మనం రావణ బ్రహ్మ వచ్చినట్టు త్రేతాయుగంలో చెప్తున్నాం. మరి రావణ బ్రహ్మ వచ్చినట్టు త్రేతాయుగం అంటే ఆయన ఇప్పుడు అందరూ ఎట్లా పోల్చుకుంటారు? దుర్మార్గుడు అంటున్నారు. ఆయన ఏం దుర్మార్గం చేశాడో మనం ప్రశ్నిస్తున్నాం. సరే, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి వీళ్ళు పోల్చి తేల్చి లాస్ట్కు పనికిరానుడు దుర్మార్గుడు రాముడు దేవుడు, రావణాసుడు రావణుడు దేవుడు కాదు.
మేము రావణ బ్రహ్మ దేవుడు అని మనం అంటే, అయితే మీరు రాముని దేవుడు కదా అంటారా అంటే, మేము కాదని ఎందుకంటాము, ఆయన ఊసి ఎత్తుకోలేదు మనం. దేవుడు కాదో దేవుడో మనం ఏమాత్రం ఆయన గురించి మనం చెప్పలేదు. మనం చెప్పింది రావణ బ్రహ్మణ గురించి. మన రావణ బ్రహ్మ భగవంతుడు ఎట్లా మీరు చెప్తున్నారు అని అంటే, ఆయన చెప్పిన జ్ఞానాన్ని బట్టి మనం చెప్తున్నాం. జ్ఞానాన్ని బట్టి గుర్తించేది నాకు ఎదురు గుర్తిస్తే మనం గుర్తించలేము అనమాట. ఆయన ఇక్కడ భగవద్గీతలో యజ్ఞాలు చేయొద్దు అని ఎట్లయితే చెప్పినాడో, ఆ కూడా యజ్ఞాలు చేయొద్దని చెప్పాడు. భగవద్గీత ఏ జ్ఞానం మీద చెప్పినాడో అదే జ్ఞానం ఇక్కడ చెప్పాడు. యజ్ఞాలు చేసే వాళ్ళని శిక్షించాడు, కొట్టాడు, తరిమేసినాడు, యజ్ఞం కూడా పూజ చేసినాడు, నీళ్ళు పోసి ఆగివేసినాడు. అంటే ఎంత దుర్భంగా పనిచేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు కాదు. యజ్ఞాలు మంచివే అంటే మన లెక్కలో మంచివే. ఇప్పుడు ఈ కాలం అంతా మంచిదే. ఎక్కడ భక్తి అంటే ముందు యజ్ఞం ఉంటుంది అన్న. భక్తి అంటే ఏ గుడిలోనైనా దేవాలయంలో కానీ ఎక్కడైనా యజ్ఞాలు చేస్తారు. తర్వాత పెద్ద పెద్ద స్వామీజీలంతా ఇప్పుడు యజ్ఞాలు చేసే మొక్కుతున్నారు. పెద్ద పేరు తెచ్చుకునే వాళ్ళంతా పెద్ద పెద్ద స్వామీజీలంతా అంటే యజ్ఞాలు చేసి, అప్పుడు యజ్ఞాలు పనికి వస్తాయా దేవుడు తెలుసుకునేదానికి ఒక ప్రశ్న వేసుకుంటే, ఆ మొట్టమొదటి రావణ బ్రహ్మ కానీ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కానీ ఎవరు కూడా యజ్ఞాలను పనికిరావు అని చెప్పారు. చేయదండి, దానివల్ల ప్రయోజనం లేదని చెప్పారు. అలా ఆ విషయాలు లెక్కేసుకుంటే అది అట్లనే. మళ్ళీ ఇప్పుడు మనం భగవంతుడు గుర్తించడానికి అవకాశం ఉంది అంటే, ఆ రావణ బ్రహ్మగా వచ్చారని ఎవరు గుర్తించలేదు. సరే కృష్ణుడిగా వచ్చాను అప్పుడన్నా గుర్తించారంటే, ఆయన ఏం లేదు, దొంగ అన్నారు, జానుడు చోరుడు అని ఒకటి లేదు. సరే ఆయన దుర్మార్గుడు అయిపోయి ఆయన జానుడు చోరుడు అయిపోయారు. తర్వాత మనకు తెలిసినటువంటి జ్ఞానం ప్రకారం మనం ఎవరిని గుర్తించగలమంటే యేసు ప్రభువుని గుర్తించాం. ఆయన బీదోడు, అంగి కూడా కట్టుకోలేదు, రెండో అంగి కూడా లేదు ఆయనకు, తినేదానికి అన్నం లేదు. ఏది దేవుడు అంటారు కొంతమంది. నీచంగా మాట్లాడతారు కొంతమంది దేవుడు. ముస్లింలు అయితే అసలు నీచంగా మాట్లాడతారు. మళ్ళీ ఆయన దేవుడు అంటున్నాం, ఈయన దేవుడు అంటే మళ్ళీ ఈయన కూడా దేవుడు అంటున్నాం. మనం సత్యం కాబట్టి మనం చెప్తున్నాం, మనకు తెలిసి సత్యం ప్రకారం. ఇంకోసారి పోతే ఇంతవరకు నేను చెప్పలేదు కానీ ఇంతవరకు తుర్కీకి ఒకసారి ఎక్కడో బయటపరిచినాను. వేమనకి ఆయన కూడా భగవంతుడని ప్రకటిస్తున్నాము. మళ్ళా ఆయన ఏం చేశారు, తిక్కుడు లాస్ట్కి చూడటం ఎట్లా చేసినాడు. వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా భగవంతుడు అంటే, వాళ్ళంటే చేశారు, మోసం చేసింది. ఎవరు ఒప్పుకోకుండా చేసేసాడు. వాళ్ళు ఉండేదాన్ని బట్టి అంటే కదండి, ఎవరైనా మంచిగా అంటారు, తిక్కుడు అంటారు. ఆయన గుడికి దిగినాడు, ఏం లేదు. ఆయన చెప్పిన పద్యాలు చూస్తే ఒక్కొక్కటి ఒక గ్రంథం అవుతుంది. అయినా కానీ చెప్పిన పద్యాల్లో ఉండే జ్ఞానం ఎటువంటిదంటే, మామూలు మనుషులు చెప్పినట్టు ఉండవు, విచిత్రమైన జ్ఞానం ఉంటుంది, ఎవరు చెప్పని జ్ఞానం ఉంటుంది. అటువంటి జ్ఞానం అక్కడ చెప్పారు. కానీ ఆయన కూడా మీరు ఒప్పుకోరు. ఇట్లా మేము నలుగురిని గుర్తించాం, నలుగురిని తీసి పారేసాం. ఇంకా ఎప్పటికైనా ఎప్పుడైనా వచ్చి ఆయన మోసం చేస్తాడు మిమ్మల్ని కనుక్కోలేకుండా. ఎవరు గుర్తించలేరు, గుర్తించడానికి అవకాశం లేదు. ఓసాట అంగి లేకుండా, అణిగి కూడా గతి లేకుండా తిరిగినాడు. ఓసాటేమో తిక్క పెట్టి తిరిగినాడు. ఓసాటేమో అందరిని ఎట్టేసుకుని తిరిగినాడు. ఇంకోసాటేమో సీత దుర్మార్గంగా పేరు తెచ్చుకున్నాడు. ఈ రకంగా మనుషులు ఈ రకంగా ఆయన గుర్తించి, ఆయన జ్ఞానాన్ని ఏమాత్రం గుర్తించకుండా వాళ్ళకు చెడ్డ పేర్లు అతికించి పెట్టారు. ముందే మనం ఏం చెప్పినా ఏదైతే తప్పలేదు. సరే ఆయన గుర్తించడం చెప్పినట్టు గుర్తించబడలేదు. ఆయన ఎక్కడ గుర్తించబడలేదు. మనం చెప్పిన జ్ఞానం ఎటువంటిది అంటే గొప్ప జ్ఞానం. కాబట్టి ఏ జ్ఞానము చెప్పనటువంటి వాళ్ళను ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వాళ్ళ దేవాలయాలకు పోయి మొక్కుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ న్యాయం? అన్యాయం పూర్తి. ఇది న్యాయమే కాదు. స్వచ్ఛమైన జ్ఞానాన్ని నీకు అందించి, నువ్వు ఫలానా వారిని నేను నడిపేవాడు 3:30 లోపల అని చెప్పినటువంటి ఉత్తమోత్తమైన జ్ఞానాన్ని పక్క తీసివేసి వాళ్ళందరినీ పక్కన నొక్కేసి, ఏ సందర్భంలోనూ జ్ఞానం చెప్పినటువంటి వాళ్ళని పట్టుకొని నేను పూజ చేస్తున్నాను గురు పౌర్ణమి సందర్భంగా. అది మాట్లాడాలకు చాలా కడుపులో మంట. ఎందుకంటే ఇంత అన్యాయం జరుగుతుంటే చూసి తిట్టడం మనం చూస్తుండకపోతే మనం ఏం చేస్తాం? ఏం చేసేది ఏం లేదు. ఎవరి కర్మ ఉంది, ఎవరి దోమ ఉంది, సాగుకుండా చేసి పెడుతున్నాం. నీకు మనం హెచ్చరిక ఏం చెప్తున్నాం అంటే, మా దగ్గరకు వచ్చి చేరినటువంటి వాళ్ళు కానీ మీరు మామూలు వింటారు కాబట్టి
నేను ఈ విషయం చెప్తున్నాం. ఎటువంటి సందర్భంలో కూడా జ్ఞానం చెప్పినటువంటి వాళ్ళను, తర్వాత ఇంద్రజాల మహేంద్రజాలమైనటువంటి విద్యను ప్రకటించినటువంటి వాళ్ళను మీరేం చేస్తారు? గురువులుగా భావిస్తారు. మహత్యాలు చూపిన గురువుగా భావిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు చెప్తారు. ఆయన దగ్గర పోతే మాకు రోగాలు బాగానే అంటే బాగా అవుతాయి. కానీ దేవుడు అట్లా పెట్టింటాడు. మీరు బుట్టలో బుడలోనే దేవుడు వాళ్ళకి అది ఇచ్చింటాడు ఆ శక్తి. నేనేం చెప్తున్నాను? నేను జ్ఞానం చెప్తాను, ఇక్కడికి రాండి అని చెప్తున్నాను. ఎదురు కూడా దేవుడు అట్లా చేశాడు. జ్ఞానానికి ఇటువంటి శక్తి ఉంది. నిరూపణ నిమిత్తము యేసు ప్రభు కొంతమందికి రోగాలు బాగా చేసినాడు. కృష్ణుడు చనిపోయాను కూడా లేపినాడు. యేసుడు కూడా చనిపోయాను లేపినాడు. ఇది జ్ఞానానికి ఇటువంటి శక్తి ఉంది చూపించే నిమిత్తమే. అదే పని అన్నిటికీ చేయరు. మీరు చాలామంది ఏం చేస్తాను, మీరు ఇవన్నీ పెట్టి జ్ఞానాన్ని పక్కన చూసేసి ఆడికి పోతే రోగాలు పోతాయి, ఆడికి పోదాం సాధ్యం చెప్తున్నామని నేను బయటకు వచ్చాను కాసుకొని చెప్తున్నాను. నాకు ఇది పోయాలి, నాది పోయాలి. అవన్నీ ఎప్పటికీ ఉంటాయి. మనిషి ఎవరికి లేవు, అందరికీ ఉంటాయి. సరే, మీకు ఒక అవకాశం ఇచ్చారు. మీరు గ్రంథాలు పెట్టుకోండి మీ దగ్గర. సాధ్యమైనంతలో మీ కర్మలు తీసేస్తాయి. ఇంకా పెద్ద కర్మ ఉంటే అవే ఏం చేస్తాయి? అవి మొండి కూడా తీసేయలేవు. తీసేస్తా అంటే పెరుగుతుంటుంది. అంటే ఊటు ఉన్నట్టు ఎవరేం చేస్తారు దానికి. కొంతమంది ఆగిపోయి అడిగితే నేనేం చెప్పాను, ఈ ప్రక్రియ చేసుకోండి, ఈ విధానం చేసుకోండి, ఈ విధంగా వాడండి, పోతే పోవచ్చు అని చెప్పి అది వాడినాను, పోలేదు. కొంత తగ్గింది, పోలేదు. మనం ఆయన పడతాం పోలేదని. నేనేం చేయాలి? దానికి పోలేదంటే మీ కర్మ అటువంటిది, దేవుడు వేసే శిక్ష ఇది. క్షమించరాని పాపం అంటాం దాన్ని. ఎవడు క్షమించడానికి వీల్లేదు, అనుభవించాల్సిందే చెప్తాం. అనుభవించాల్సిందే చెప్పినా కానీ అది మామూలుగా కర్మ తీసేసేది కాదు, ఎవరితో కాదని చెప్పినా కదా. దేవుడు అంటాడు అదే మాట చెప్పినాడు కదా. చెప్పండి, క్షమించరాని పాపం అని ఖురాన్ బైబిల్లో ఉంది. కానీ నాయంట మనిషికి 3 రోజులు నాయన పడతాను అన్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు సంతకాడ చెప్పినాడు, ఏదో మంచి మిస్కెచ్చి పాప ఇట్టేది. నేనేం చేయాలి చెప్పు, నీకు 3 రోజులు చెప్పినప్పటికీ వచ్చినప్పుడే లేదా పదం పడుతున్నావు. ఇటుకు వచ్చి 3 రోజులు ఆ పాప తెచ్చి చూపిస్తున్నావు. నాకు కోపం రాదు, కానీ వచ్చిందంటే బయటకు పంపిస్తుండే అని చెప్పినాను. బయటికి పంపిస్తానండి. చూడప్పుడు కూడా నేను జ్ఞానం చెప్పేదానికి ఉండేది, మీ రోగాలు బాగా చేసేదానికి ఉండేది. నేను ఈ పద్ధతి కాదు, ఒత్తులు చెప్పినాను, ఏదో సమాధానం చెప్పినాను, పోలే. నన్నేం చెప్పటం అది. నేనేమన్నా దేవుడిని ఏమన్నా అంటే ఏమన్నా సాయిబాబా అంటే పోయేదానికి ఏమన్నా ఇంకా దేవుడిని ఏమన్నా అంత ఏడాది ఇట్లాంటివి లేవు. అని మీకు దేవుడు ప్రత్యక్షమైన సాక్ష్యం ఇచ్చాడు, జ్ఞానానికి శక్తి ఇచ్చాడు. ఆ గ్రంథాలు ఉన్నాయి. ఎక్కడో మీకు బాధ కలిగిన పెట్టుకుంటే అవి ఖర్చుకొని ఊరు రాకుండా ఉండే బాధను తీసేస్తున్నాయి. అంతకంటే సాక్ష్యం ఎందుకు మీకు? గ్రంథాలు తీసుకోకపోతే. ప్రతి ముందు ఒక ఆమె వచ్చింది, నాకు థైరాయిడ్ ఉందండి. చాలామందికి ఇక్కడికి వచ్చిన 100ల సంఖ్యలో థైరాయిడ్ వచ్చారు. వాళ్ళందరికీ పోయినాయి. జ్ఞానం తెలుసుకుంటేనే పోయినాయి థైరాయిడ్. నాకు కొంతమంది వచ్చారు, బుక్కులు ఉపయోగించుకుని పెట్టుకున్నాను, అట్లా బాగైనాయి. జ్ఞానమే తెలుసుకున్నారు, బుక్కులు జ్ఞానం బాగైంది. అట్లా దాంట్లో శక్తి మీరు చేసుకోండి అని చెప్పారు. నాలో మాత్రం ఏ శక్తి లేదు, గ్రంథాల్లో ఉంది, నేను రాసిన గ్రంథాల్లో ఉంది చెప్పారు. తుక్కూరు నుంచి ఒక ముస్లిం అమ్మ కనీసం 55 సంవత్సరాల వయసు ఉండడానికి వచ్చింది పెద్దారు. ఈ గ్రంథాలు చదివి ఇక్కడికి వచ్చింది బాబు. ఆయన దూరం నుంచి వచ్చి చెప్తా ఉంది, ఈ జ్ఞానం ఎక్కడా లేదు ప్రపంచంలో, ఇక్కడ ఒకసారి ఉండేది అంటారు. మేము కూడా ఒప్పుకుని నాకు ఆమెకు కడుపు నొప్పి వచ్చినట్టు ఒత్తుడి వస్తే గ్రంథం పెట్టుకున్నట్ట. అది కతుక్కొని ఆ కడుపు నొప్పి పోయేందుకు నిద్రపెట్టారట. ఓ 10 నిమిషాల్లో అది మొత్తం తీసేసిన తర్వాత 5-6 నిమిషాల్లో అది కూడా వచ్చిందట. ఈ ప్రత్యక్ష సాక్ష్యం మాకు ఎక్కడా లేదు. అట్లా ఏదైనా నొప్పి వచ్చినప్పుడు గ్రంథం పెట్టుకుంటుందని నొప్పి పోతుందట. అదే నేను పరీక్ష చూసినా ఈ గ్రంథాలు కాకుండా అవునంటే ఖురాన్ ఉందట, ఖురాన్ పెట్టుకుందట. అతుక్కోలేదంట. మళ్ళీ ఇది బుక్కులు అట్టుకోవడం ఏమి, ఇది ఇక్కడ రాసే ఖురాన్ అట్టుకోవడం ఏమి, అక్కడ ఏదో ఖురాన్ అట్టుకోకుండా పోవడం ఏమి అని అడిగేది. ప్రశ్న, ఆవేశ ప్రశ్న. బైబిల్ ఉందట, బైబిల్ కూడా పెట్టుకున్నాను. అది ఆ బైబిల్ అతుక్కోలేదు, కానీ ఇక్కడ రాసిన బైబిల్ మాత్రం అతుక్కుంటుంది.
రచనావళి బుక్ కదా, ఏ బుక్ పెట్టుకున్నా చదువుకుంటాం. ఇది ఆ బుక్కుల్లో లేని స్థానం ఏముంది అని అడిగింది. అంటే నేనేం చెప్పానంటే నాకు జవాబు, నువ్వు బయట అంగట్లో ఉంటే కొనుకొచ్చుకునే ధాన్యం ఉందనుకో, అట్లా చేసుకుంటావా? చేసుకో. దాన్ని శుభ్రం చేసుకొని అన్నీ అనుకూలం చేసుకొని రాళ్ళు రూపంలో వేసుకొని దాన్ని అప్పుడు చేసుకొని తినడానికి యోగ్యతగా ఉంటుంది. అట్లా లేకుండా చేసుకున్నానుకో, ముద్ద పెట్టుకుంటే పట్టిక రాయబడుతుంది, అప్పుడు ముద్ద కూడా తీసేస్తూ తినలేవు. ఆ రకంగానే ప్రతి గ్రంథంలోనూ ఒక కల్పితాలు ఉన్నాయి. కొన్ని భగవద్గీతలో కానీ, బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ, అవి ఎవరు చేర్చిన మధ్యలో కానీ చేర్చినారు. భగవద్గీతలో కూడా అట్లా ఉన్నాయి. అవన్నీ తీసేసినట్టు నేను మీకు తెలుసు కదా. భగవద్గీతలో మొదటాధ్యాయం పూర్తి చేసినాం, ప్రతి అధ్యాయంలో 40 శ్లోకాలు తీసేసినాం. ఇవన్నీ తీసేసి స్వచ్ఛంగా ఉండేటువంటి భగవద్గీత మీకు అందించినారు. అది ఎవరైనా తినొచ్చు, దాన్ని అందించుకోవచ్చు. అంటే మీకు ఉపయోగపడేదానిగా అది మార్చిచ్చాం, అంతే కదా. మీకు ఉపయోగపడుతుంది అది. అట్లాగనే ఇప్పుడు మేము రాసిన జ్ఞానం ఎటువంటిదంటే మీకు నేరుగా ఉపయోగపడేది. అది మన పురాణే అని అది కూడా ఒప్పుకోలేదు, అది కూడా బైబిలే, అది కూడా భగవద్గీత, మనం అంటుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటే దాంట్లో కొన్ని తీసేసుకుంటున్నాయి, అన్నీ ఉండేదాని వల్ల అవి నీకు అతుకోలేదు. అప్పుడు ఇక్కడ స్వచ్ఛంగా ఉండేది, శుభ్రంగా ఉండేది. సరే, ఈ రకంగా మీరు చేసుకోండి, చదువుకోండి, తెలుసుకోండి, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోండి, మీకు అనుభవం అవుతుంది. వందల సంఖ్యలో హెచ్ఐవి రోగాలు బాగానే ఉన్నారు మన దగ్గర, వందల సంఖ్యలో. అట్లే క్యాన్సర్ బాగానే ఉన్నారు. అట్లే మిగతా రోగాలు ఉన్నట్టు ఏవైతే రోగాలు ఉన్నాయో, టీబీ కానీ, తర్వాత వచ్చి మిగతా రోగాలు ఈ మృతికాడు వచ్చిందా థైరాయిడ్, అది కానీ ఇంకా చాలా ఉన్నాయి రోగాలు. ఆ రోగాలన్నీ బాగానే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎట్లా బాగానే అంటే ఈ జ్ఞానం వల్లే బాగానే వాళ్ళు. మేమేమైనా వాళ్ళు పట్టుకొని ఏమైనా చేసామా, అట్లా సాగబెట్టినామా, ఏం చేయలే. జ్ఞానం చేసుకుని రోగం పోతుంది. జ్ఞానం చేసుకున్నారు, రోగాలు పోయినాయి. లాస్ట్ స్థితిలో చనిపోయే స్థితిలో ఉండేవారు కూడా చాలామంది బాగారు. సరే, మంచిది. ఈ జ్ఞానానికి అటువంటి శక్తి ఉంది. ఇప్పుడు మన పక్కదారిలో కూడా మళ్ళీ గురువు అనే సైడ్కి వస్తే, గురువు స్వచ్ఛమైన జ్ఞానం అందిస్తాడు అని ఉంది. మళ్ళీ గురువు అందించిన జ్ఞానమే మనకు మోక్షానికి ఉపయోగపడుతుంది, మోక్షానికి దారి ఏర్పడుతుంది. మన మనసుల్లో గురువులు ఎవరు అని లెక్కేస్తే, గురువు మనుషుల్లో కలిసిపెట్టిన కానీ మనుషులు గురువు కాదు. గురువు మనిషిగా రావచ్చు కానీ మనిషి గురువు కాలేడు. అదే దేశంలో మనుషులంతా ఓ పేరు పెట్టుకొని ఏదో ఒకటి చెప్పుకుంటే మేము గురువు అంటున్నాం. వాళ్ళు గురువులా కాదు. వేషం వేసుకొని వచ్చి మనలో కలిసిపోయినాడు గురువు. అర్థమైందా? మన మిగతా ప్రజలు మేము అంతో ఎంతో బుక్కులు నేర్చుకొని, పాటలు నేర్చుకొని, పద్యాలు నేర్చుకొని, శ్లోకాలు చేసుకొని, కంఠపాఠం చేసుకొని వాళ్ళు చెప్పేవాళ్ళంతా గురువులోని చలామణి అవుతుంటే, వాళ్ళని పట్టుకొని ఊరాడే వాళ్ళంతా మేము శిష్యులు ఉంటాడు. అదే కదా, వాళ్ళు చెప్పే బోధనలు పట్టుకొని ఎవరైనా చెప్పిన వాళ్ళంతా మేము శిష్యులు అంటున్నారు. శిష్యుడు అనేవాడు ఎవడైనా భూమి మీద ఉన్నాడంటే, గురువు ఉంటే కదా భూమి మీద శిష్యుడు. అసలైన గురువు ఉంటే అసలైన శిష్యుడు ఉంటాడు. మోడికి గురువే లేడు, గురువు గుర్తిపోడు, ఉండే కూడా గుర్తిపోడు, కానీ వాళ్ళ శిష్యులు ఉన్నారు. ఆ గురువుకి ఎట్లుంటారంటే శిష్యులు ఉన్నారు. ఎవరైనా శిష్యులు తెలుస్తానైనా లేదా శివుల మతం చెప్తాడా, దానివల్ల పుట్టు పెడతాడా ఎవరైనా ఇది గురుబోధని? నాకు ఏదైనా గురుబోధన ఒక అచ్చం కానీ ఉండొచ్చని చెప్తారా? గురుబోధ ఇది గురు ఉపదేశం అని చేసేవాడు లేనేడు గురువు అసలు చేయడం అతనే. మళ్ళీ అట్లా చేసేవాళ్ళు ఏమనుకున్నా, మీరు గురువులు అనుకుంటున్నాను, మేము శిష్యులు అనుకుంటున్నాం. అట్లా చేయించుకున్నది మేము శిష్యులు అనుకుంటున్నాను, అట్లా చేసినది గురువు అనుకుంటున్నాను. గురువు అనేవాడు గుర్తిపోవడు అన్నప్పుడు శిష్యులు లేడు. గురువుకు శిష్యులు ఉంటారా అని ప్రశ్నిస్తే గురువుకు శిష్యులు ఉండనే ఉండరు. శిష్యులు గురువు ఉన్నాడంటే శిష్యులు గురువు లేడాడు. మళ్ళీ అట్లా ఇప్పుడు గురువు ఉన్నారని చెప్పుకోవడం వాళ్ళంతా
అబద్ధం. మేము శిష్యులము అని చెప్పుకునేంత అబద్ధం. శిష్యుడు గురువు లేడు వాస్తవంగా. సరే, ఇప్పుడు మనం జ్ఞానం అనేది తెలుసుకుంటూ పోతే గురువు అనేవాడు ఒక మనిషిగా వస్తాడు. ఆ మనిషిగా వచ్చిన వాడు ఎవడు అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఇవి మాత్రం సరైన ఏం లేదు. చెట్లు చెమలు కానీ, జీవజాత జంతువులు కానీ, పురుగులు కానీ, క్రిమికీటకాలు కానీ, మనుషులు కానీ ఎవరూ తయారు కాలేదు, ఆయన చేయలేదు. ఎవరు? సృష్టికర్తగా ఉన్నాడు. ఆ సృష్టికర్త ఏం చేశాడు? ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. పంచము అంటే 5: ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి. ఈ 5ను సృష్టించాడు. ఈ ముఖ్యమైనది. ఆయన సృష్టికర్త అని పేరు వచ్చింది. ఆయన సృష్టించిన తర్వాత ఏం చేశాడంటే ఈ జగతిలో అంటే ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో జీవరాశులు కావాలన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే జీవరాశులను తయారు చేసి, పెంచి, పోషించి, తిరిగి చంపి, మళ్ళా వాళ్ళు చేసుకునే పాపాన్ని బట్టి మళ్ళా పుట్టించి, మళ్ళా పెంచి, మళ్ళా పోషించి, మళ్ళా కష్టకాలను అనుభవింపజేసి, మళ్ళా చచ్చిపోయేది చేసి, మళ్ళీ వాడైనా పాప కర్మ పెంచుకుంటే మళ్ళీ పుట్టి చేసేదానికి ఓ తంతు ఏర్పరిచి ఆ తంతునంతా నెరవేర్చడానికి ఇంకో మనిషి సృష్టించాడు ఆయన. ఆత్మ అనేవాడిని. ఈ ఆత్మ కంటే వేరేవాడు సృష్టించాడు. ఎవరు? ఆత్మ కంటే వేరేవాడు ఎవరు? ఆయన ఎవరికి అర్థం కాదు. ఆయన ఎవరితో సంబంధం లేదు, ఎవరు అవసరము లేదు ఆయనకు. అదే 112 సురా పురాణంలో 4 ఆయతులు ఉన్నాయి. ఆ 4 ఆయతుల్లో ఆ పెద్ద ఆయన గురించి చెప్పినట్టు అదేనా మొదటి ఆయన. ఆ మొదటి ఆయన ఏం చేసినట్టు 2 ఆయన సృష్టించాడు. ఆత్మని ఆయన చేసిన శరీరంలో ఉండి మనుషులను పుట్టేదానికి ఆయన బీజదాతుగా ఉన్నాడు. అన్ని జీవరాశులు బీజదాతుగా ఉన్నాడు. మనం ఆయన బీజదాతుగా ఉంటే ప్రకృతిలో 5 పంచభూతాల్లో ఉండేటువంటి 5 ఉన్నాయి కదా. ఈ 5 మళ్ళా చేతనా ప్రకృతి, అచేతన ప్రకృతి ఇంకో భాగం తయారైంది. చేతనా ప్రకృతి ఒకవేళ చైతన్యం కలిగిన ప్రకృతి అంటున్నది. చైతన్యం కలిగి ఉండేది. ఆ చైతన్యం కలిగేటువంటి జీవరాశి శరీరంగా తయారైంది. అది పెద్ద ప్రకృతి వేరు, మళ్ళీ 2వ ప్రకృతి. ఇది పెద్ద దేవుడు వేరు, 2వ దేవుడు ఆయన ఆత్మ. అంతే కదా. ప్రకృతి పెద్ద ప్రకృతి వేరు, ఇది కనిపించేది. 2వ ప్రకృతిగా మనలో ఇంకో మాయ అనమాట, ఇంకో ప్రకృతి. ఆ ప్రకృతికి ఆత్మకు పుట్టినటువంటి వాళ్ళు మీరు, మనం. అంటే తండ్రి ఆత్మ, తల్లి ప్రకృతి. ఏ జీవరాశికైనా అంతే. ఎవరి కొడుకులం మనం? ఆత్మ కొడుకులు. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడంటే బైబిల్లో, నీలో మాట్లాడేవాడు నీ తండ్రి అయిన ఆత్మీయ కానీ నువ్వు కాదు అన్నాడు. ఎవరు? నీ తండ్రి అయిన ఆత్మీయ కానీ నువ్వు కాదు అని చెప్పాడు అనమాట. సరే, ఇప్పుడు మనం మాట్లాడాలి మనం అనుకుంటున్నాం కదా. కానీ నేను చాలా మీటింగ్లో చెప్పాను మనం కాదు మాట్లాడేది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు నన్ను అనుకోవచ్చు. అని దానికి బాధ్యత కాదు, నాకు ఏ జ్ఞానం తెలియదు. కానీ మాట్లాడేవాడు స్వయంగా లోపల ఉండేటువంటి వాడే. ఆయన మాట్లాడుతుంటే మనకు తెలుస్తూ ఉంది కొన్ని విషయాలు. ఇప్పుడు ఎవరు ఈ విధానాన్ని బయట చెప్పలేదు, ఈ విధానం బయట చెప్పలేదు. కానీ ఆ విధానాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఏ విధానాన్ని? పరమాత్మ ఆత్మను పుట్టించింది. ఆత్మ కంటే వేరుగా ఉంది కానీ పరమాత్మ అన్నది, పరమాత్మ అన్నాం. ఇప్పుడు మన ఆత్మ లోపలే పాపపుణ్యాలు లెక్కేసుకుంటూ శరీరంలో పనులు చేపిస్తూ ఆహార నిమిషాలు మేలుకొని నిన్ను నడిపిస్తూ ఉంది లోపల ఉండేది ఆత్మ. మళ్ళీ జ్ఞానం చెప్పాలంటే ఎవరు చెప్పేది? అప్పుడు మళ్ళీ ఆ ఆత్మే ఒక శరీరంలో దూకొని బయటకు వస్తుంది. బయటకు వచ్చి లోపల ఉండే ఆత్మే మళ్ళీ బయటకు వచ్చి ఆమె ద్వితీయ కుమారుడు అనకూడదు, అద్వితీయ కుమారుడు. ద్వితీయుడు అనేవాడు లేడు, ఒకడే ఉండేది అద్వితీయుడు. ఆ ఆత్మే బయటకు వచ్చి మాట్లాడుతుంది కాబట్టి మనం ఆయన అద్వితీయ కుమారుడు అన్నాం. అంటే ఒక్కడే ఉండేది, వాడు ఇంకో రకంగా వచ్చినాడు, రెండవదిగా
కానీ రెండవడు కాదు మొదటివాడు, అద్వితీయుడే. ద్వితీయుడు కాదు, రెండవడు కాదు. దేవునికి ఇద్దరు కుమారుడు లేరు, ఒకడే కుమారుడే ఆత్మే. ఆత్మ ఏం చేస్తుంటే మారు వేషం వేసుకోవచ్చు, నువ్వు శరీరం ధరించి వచ్చి నీకు జ్ఞానం చెప్తూ ఉంది. కానీ నేనేమన్నా అద్వితీయ కుమారుడు అనాలి అంటే ఈయన రెండవ కుమారుడు కాదు, మొదటి కుమారుడే. ఆత్మే ఇక్కడికి వచ్చి మాట్లాడుతుందని బైబిల్లో చెప్పారు, అద్వితీయ కుమారుడు అన్నారు. సరే ఆ రకంగా చెప్తా ఉంది అనమాట. అది చెప్పినప్పుడు చెప్పిన జ్ఞానము వాస్తవమైన జ్ఞానం. ఇప్పుడు అట్లా వచ్చినవాడు ఏం చేయాలా? అద్వితీయ కుమారుడిని గురువు అంటాం మనం. కృష్ణుడు అద్వితీయ కుమారుడికి వచ్చాడు, రావణ బ్రహ్మ అద్వితీయ కుమారుడికి వచ్చాడు, యేసు కూడా అట్లా వచ్చాడు, ఇంకోరు కూడా ఇంకోరు అట్లా వచ్చాడు. వాడిని అద్వితీయ కుమారుడు అంటున్నాం. ఈ అద్వితీయ కుమారుడు ఎక్కడైతే ఉన్నాడో అంటే భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో వాడే నిజమైన గురువు భూమి మీద. గురువు అనేది నార్కుడు, అర్థమైనా? మళ్ళీ ఆయన ఎవరిలో గుర్తించగలిగారా? ఎవ్వడు గుర్తించలేదు. ఈరోజు కూడా పలానోడు ఈయన భగవంతుడు అని మన నెత్తి నోరు పెట్టుకుని చెప్పినా మన పక్కన అయితే ఆయన అయితే ఈయన కాదా అంటారు. ఆయన కథ మనకు తెలుస్తున్నాడు, ఆయన ఈయన దేవుడు ఉంటే మళ్ళీ చెప్పినావు అదే అగ్గిపుల్లు గీసి పెడతా అంటే సంవత్సరానికి వస్తుంది ఆయన నీకు దేవుడు నేను పెడతాను అగ్గిపుల్లు గీసి ఎవరు మేము పెడతాం అన్నా. మీరు తెలివి తక్కువ అగ్గిపుల్లు గీసి పెడతాను, దసరా పండుగ కాల్చేస్తాను అంటే కాల్చేస్తే పాపం మూట కట్టుకుంటున్నాను అంతే కదా. మేము దేవుడు చెప్తా అంటే నువ్వు రాత్రి కాల్చేస్తున్నావు, ఎవరు చేస్తాను దానికి? నీకు అట్ట అర్థమైంది, మాకు ఇట్ట అర్థమైంది. మళ్ళీ ఆ రకంగా దేవుడు ఏం చేస్తాడంటే గురువుగా వస్తే బయటికి ఎవరికి కనిపించకుండా, కనిపించిన తెలియకుండా మానవేషం వేసుకొని వస్తాడు. ఆయన అట్లే పోతాడు. సైనిక పోయినప్పుడు కూడా ఆయన గుర్తించలేదు, అర్థమైందా? మరి అట్లా వచ్చాడు నిజంగా భగవంతుడో కాదో అని అనుమానం నీకుంటే అట్లా అనుమానం రాకూడదని నేను చెప్పే మాట సత్యమని గుర్తింపజేసేదానికి ఒక భీష్ముడికి కృష్ణుడు ఎవరైనా చేసేది చేసాడు. ఆయన బతికినప్పుడే, కృష్ణుడు బతికినప్పుడే భీష్ముడికి తెలుసు ఈయన భగవంతుడు అని, ఈయన మామూలు మనిషి కాదని తెలుసు. కానీ ఆయన కూడా బయట చెప్పలేదు ఎవరికి. చనిపోయేటప్పుడు లాస్ట్ యుద్ధరంగంలో కింద పడిపోయి ప్రాణం పోతుంది అన్నప్పుడు అప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు పిలుచుకుంటారు కదా, ఎవరి మీద ఇష్టమైతే వాళ్ళు పిలుచుకొని చూసి చనిపోతాడు. అప్పుడేం చేసినాడంటే కృష్ణుడు రమ్మని పిలిచాడు. ఆయన ఇక సంబంధం లేదు, వాళ్ళు మన వాళ్ళంతా అంటుకున్నారు, వాళ్ళు ఒకరు కూడా పిలిచారు. ఆయన కృష్ణుడు రమ్మంటే ఆయన దగ్గరికి పోతే ఆయన చెప్పిన ఒకటే మాట అడిగాడు, నాకు చాలు నేను నీలోనికి ఐక్యం చేసుకున్నాను అన్నాడు. వీళ్ళకేమో అర్థమైంది, ఐక్యం చేసుకునేది వీళ్ళకి అర్థం కాలేదు అన్నాడు. ఆయనకు అర్థమైంది ఆ మాట. అంటే ఈ జన్మలొద్దు, ఈ జన్మలు లేకుండా నన్ను నీళ్ళకి చేర్చుకోవాలని అడుగుతున్నాడు అని ఆయనకు అర్థమయ్యి ఆయన ఏం చెప్పాడంటే దీనికి ఒక పరిమితి ఉంది, చట్టం ఉంది, దాని ప్రకారం ఉత్తరాయణం చేతితో కూడా అన్నాడు ఆయన. ఉత్తరాయణం వల్ల ఐక్యం కావాలి, అప్పుడు ఇది కూడా ఐక్యం ఏదైనా లేదు. అప్పుడు సరే వాళ్ళని ఉత్తరాయణం ఒక 10 రోజులు కొదవ ఉంటే ఆ 10 రోజులు అట్లా ప్రాణం పట్టుకున్నాడు. 10 రోజులు ఆయన చెప్పిన మాట ప్రకారం పైన నిలిచిపోయింది. 10 రోజుల తర్వాత చనిపోయాడు. ఇలా ఆయన లెక్క ఎక్కిపోయాడు. ఎవరిలోకి? కృష్ణుడికి. మనం ఎవరైతే మోసగాడు అంటున్నామో, ఎవరైతే కామాంధుడు అంటున్నామో, ఎవరినైతే బహుభార్యలు కలిగి ఉన్నాడని మనం చెప్తున్నామో, జాడు చూడని ఎవరినైతే అంటున్నామో ఆయన లేక ఆయన కలిసిపోయాడు. మళ్ళా గురువు ఈ విధంగా తెలియని రకంగా మన మధ్యలో ఉండి మన మధ్యలో పెరిగి మనతో మాట్లాడిపోతాడు. ఎవరు గుర్తించడానికి అవకాశం లేదు. అన్నప్పుడు నువ్వు ఫలానాడు నువ్వు గురువు అని ఎట్లా పూజిస్తున్నాను? మనుషులు ఇప్పుడు సాధారణ మనుషులు అంతా ఏం చేస్తారంటే వాడు గురువును వాడు గురు పూజ కన్నా పోతానంటే ఇంకోటి గురు పూజ కలుగుతుంది, ఇంకోటి గురు పూజకే. ఈ పొద్దు ఎక్కడ చూసినా గురు పూజ చేశారంతా. ఎవరు చేశారు? గురువు చేశారా? ఒకవేళ ఎవరికో చేసినానికి గురువు అని చెప్తున్నా, మీ గురువు అని తెలుసునా? లేదు. ఎవడో చెప్పింటే గురువు అంటే అంత ఆటోమేటిక్ పరిస్థితుడు ఏదైనా చేస్తే 11 ఆటోమేటిక్ పోతాడు. ఇట్లా ఈ రకంగా అయిపోయాయి. మనం వాళ్ళ గురువులు కాదని చెప్పలేదు, కానీ నువ్వు చెయ్యి తెలిసి నువ్వు చట్టబద్ధంగా, అంటే ఏ చట్టము? ఆధ్యాత్మిక చట్టబద్ధంగా నువ్వు గురువును గుర్తించగలుగుతావు అని చూసుకొని పలానోని గుర్తు తెలిసిందే తెలిసి గుర్తిరిగి నువ్వు పూజించు. గురువు పూజించేటది ఏమాత్రం తెలియకుండా ఎట్లా పూజిస్తుంది ఉన్నాను? ఇట్లనే అడ్డుపండిస్తే గురువు అవుతాడా?
ఇట్లంటే జంకా ఇస్తే గురువు అవుతారా? ఇన్ని ఈ ఎముకలు చేసే వల్ల మీ గురువులా? జ్ఞానం చెప్పే వాళ్ళకి గురువులు కదా? జ్ఞానం చెప్పిన వాళ్ళు గురువులు అయిపోయినారా? అందువల్ల మనం ఏమంటున్నామంటే ప్రపంచంలో బహు చెడ్డగా అంటే అధర్మంగా ప్రవర్తించే వాళ్ళం మనం. సరే, ఇప్పుడు గురువులను చెప్పుకునే వాళ్ళు కదా మనకథ. గురువులను నమ్మి మోసపోయేవాళ్ళు మనం ఉంటారే, గురువులను చెప్పి మోసం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. చెప్పి మాట్లాడాలని కూడా గురువులు వీళ్ళు గురువులు అంటే చూడు. గురువులు అంటే లంజాయన లౌకిక లంజాన్ని పేరు పెట్టి మాట్లాడతాడు ఈయన. అంటే భౌతిక బుద్ధమాట మాట్లాడతాడు. అర్థమైందా? బుద్ధమాట మాట్లాడుతున్నాడు ఏంటి గురువు అని అన్నట్టు. అదే ఇంకొక సామెత చెప్పినాను. ఒకటేమో పద్యం ఏమలేక పద్యం చెప్పేదాన్ని వివరం చెప్పాను. లంజాయను లౌకిక ధర్మాన అంతేగాని దేవుడు రాజ్యమందు లంజ కొడుకు బ్రహ్మ రాత్రి రాశారు విశ్వదామి అని వేమనేవికి పద్యం చెప్పాడు. అది ఎవరు దానికి అర్థం చెప్పుకొని చెప్పుకోలేకపోయింది. ఎవరు చెప్పలేదు. ఏముండవో అవి చెప్పలేకపోతే నేను చెప్పినా మరి ఇది అర్థం అని చెప్తే దానికి అర్థం కాకనే గుర్తుమాట మాట్లాడు అని అది పెద్ద సంతృప్తి దొరికింది. అదే పద్యము నువ్వు సామెత చెప్తాడో చెప్పినాను. కుశాలు లంజమ్మ నా ఎత్తి మీద తల్లమ్మ అని ఒక మరి దీన్ని ఏమంటామని దానికి కూడా వివరం చెప్పినా. దానికి వివరం చెప్పినా, దీనికి వివరం చెప్పినా. మీకు అర్థం కాని సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి వివరం చెప్పినాను. నన్ను భూతని మీరు ఎగతాలు చేసి మాట్లాడి అచారం ఇట్లవాడు గురువు అవుతాడా, ఇట్లవాడు జ్ఞాని అవుతాడా, అది ఇది జ్ఞాని కాదు గురువు కాదు ఇది. నేను గురువుని చెప్పినాను కదా, గురువు గుర్తు చేసి గురువుతో కాదని చెప్తున్నాను. నేను మీకు బోధకుడిగా జ్ఞానం చెప్తున్నాను అంత తప్ప ఇంకోటి ఏం లేదు. ఇంకో విషయానికి వస్తే సార్ నన్ను మీరు ఏమైనా చేస్తున్నారు, మీరు చేసే పని ఏంటి అని అడిగినాడు. మీరు చేసే పని ఏంటి? వాడు నిలబెట్టి అమ్ముతాము తింటాడు గుడ్డలు లేకుండా. అదే మీటింగ్లో ఫోటోలు వస్తే చూసుకోండి. మీరు నేను చెప్పకూడదు కానీ గంట కొడతాను పట్టుకొని. ముక్కుదాడు గంట కొట్టాను. అది బూత్ కదా. నేను జ్ఞానం చెప్తే బూత్ అయింది. మీకు ప్రత్యేకంగా చూపించి కొడతాను అదే గంట. అదేమైంది? ఇంకోసారి ముగ్గురు పిల్లలు నిలబెట్టిన ఉత్తరం ఏ గుడ్డలు లేవాళ్ళకు చూసినారు కొంతమంది బొట్టు పెట్టి వాళ్ళు ఇక్కడ లేకుండా చేసి వాళ్ళకి మొదలాడుతున్నారు. పూర్తి కదా అది బాగా మంచిగా అడిగినా అడగకపోతే బాగుండదు. ఇంకా ఊరిని అడుగుతాను కానీ బాగా బిల్డింగ్ పెట్టి ఫోటోలు పెట్టాం. మళ్ళీ మళ్ళీ మీరు పూర్తి కదా. ఇంకా 10 మంది ఆడవాళ్ళ మీద పూజ చేస్తాను. కాళ్ళ ముందు పూజ చేస్తాను. ఏం లేదా నేను జ్ఞానం చెప్తాను. నేను పూజ అనడము పబ్లిక్ మీరు పనులు చేస్తాను. ఇది పూజ కదా అడిగినాం అనమాట. వాళ్ళ పూజ అవచ్చు కదా చేసేవాళ్ళు. కోపం అడగాల్సిందే మనం. ఈ విధంగా అర్థం కాని పరిస్థితిలో మనుషులు ఉండిపోయినారు. మనుషులు అంటే తెలివి తక్కువ ఉండొచ్చు కానీ కొంతమంది తెలివి తక్కువ చేస్తారనొచ్చు. చదువుకునే వాళ్ళు, చదువురాని వాళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంకా పెద్ద పెద్ద డిగ్రీలు పొందిన వాళ్ళు వాళ్ళంతా ఇదే పని చేస్తున్నారు. ఒకడు జడ్జి అదే పనే. ఒకడు జ్ఞానం కానీ ఒకడు అజ్ఞానం కానీ. దాంట్లో ఏముంది, ఏం సారం ఉంది, ఏం అవసరం లేదన్నమాట. ఇట్లా తయారైపోయారు మనుషులు. అందువల్ల నేను జాగ్రత్త పడి జ్ఞానాన్ని బాగా వివరంగా తెలుసుకోగలిగితే కానీ మీకు అర్థం కాదు. ఇదంతా మీరు గుడ్డిగా ఏది నమ్మద్దండి, గుడ్డిగా ఏది చేయదండి. నేను చేయమని ఎక్కడ చెప్పలేదు. నేను కూడా జ్ఞానం తెలుసుకోండి. మీరు ఆచరణ ఏం చేయొద్దండి అని చెప్తున్నా. మొదలుకుంటే మీరు ధ్యానాలు గీనాలు అవన్నీ ఇచ్చిపెట్టి ధ్యానం చేసి కూడా మంచిది కాదని చెప్పాడు. జ్ఞానం తెలుసుకుంటా. మీకు జ్ఞానం తలలోకి ఎక్కితే శరీరస్థాయి తలలో ఇచ్చిపోతే అదే శక్తి అవుతుంది. ఆ శక్తి ఏ కారణమైనా జయించగలుగుతుంది. అందువల్ల మనం చెప్పే జ్ఞానం ఈరోజు చిన్న వయసు వాళ్ళకు బాగా అర్థమైంది. చాలామంది యువకులు ఉన్నారు, ఎక్కువ మంది. ముస్లింలకు అర్థం కాలే. ఒక నడుమరాయ ముస్లింలకు జ్ఞానం తెలుసుకోండి. ఇది మీకు మంచిది, ఇంత వయసు వచ్చింది. ఇప్పుడు ఎందుకు జ్ఞానం? అది 60 ఏళ్ళు 70 ఏళ్ళు తర్వాత తెలుసుకునేది.
సరే నువ్వు 60 ఏళ్ళు తీసుకుంటాడు కదా, నువ్వు 60 ఏళ్ళు పోతావు నమ్మకం అని కంటే ఆ 10 ఎదుకుంటావు కాదు ఏమి 10 ఎదుకుంటా అంట కాదు లేదంట. సరే 70 ఏళ్ళు మరి ఇచ్చినావు, ఇదంతా చాలా ఉంటుందని నువ్వు 60 ఏళ్ళు పోయిన 70 ఏళ్ళని 20 ఏళ్ళకి ఏమైనా జ్ఞానం తెచ్చుకోవాలంటే నాకేమవసరం దాంట్లో అన్నమాట. మరి ఏం చేస్తామంటే మన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంతా ఉన్నారు, వాళ్ళు చూసుకునే సరిపోయారు. జ్ఞానం నాకు తీరలేదు, వాళ్ళకి అప్పుడు తీరలేదు. అప్పుడు ఇవన్నీ జంజాట కొంచెం ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళంతా వయసులో చెప్తే 60 ఏళ్ళకి అంటాడు, అప్పుడు అడిగితే మన వాళ్ళు ఉండాలంటాడు. ఈ రకంగా మనిషి ఏం చేస్తాడంటే జ్ఞానం వైపు పోకుండా అజ్ఞానం వైపులే మునిగి తీరిపోతున్నాడు. మనం ఏం చెప్పడానికి అవకాశం లేదు, చెప్పినా వినే పరిస్థితులు లేదు. ఇంకా లేకపోతే కులాలు మతాలు అని అనుకుంటున్నాను. ఓ కులముడు ఓ దేవుడు, మా ఇంటి దేవుడు అంటే మా ఇంటి దేవుడు వాడు. అన్ని ఒకే కులంలోనే ఇంటి దేవుళ్ళు చాలా మంది అయిపోయారు. ఒక దేవుని పడితే ఒక కులం అంటే అట్ట కూడా లేదు. కుల మతం లేకపోతే మా దేవుడు ఈడు అని వాళ్ళు పెట్టుకుంటే మా దేవుడు ఈడు మా దేవుడు ఈడు ఉంటారు. ప్రపంచానికంతా ఒకడే దేవుడు అని ఎవరికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మతాలు కులాలు ఏర్పడినాయి. హిందూ మతం నుంచి మరీ ఘోరంగా తయారైపోయినారు. మా బ్రాహ్మణులకే ఈ హక్కు ఉంది, మేము బ్రాహ్మణులమే గురువులము, బ్రాహ్మణులమే జ్ఞానం చెప్తాము అంటున్నారు. అది ఎక్కడ రాసి పెట్టినారా? లేదు. ఏ శాస్త్రంలో రాశారా? లేదు. సరే మీరు ఇట్లా అంటున్నారని ఏం చేశారంటే దేవుడు ఏం చేశారంటే ఇలా కులంలో పడితే వాళ్ళు పైకి పోతారు వీళ్ళు అని చెప్పి రావణ బ్రాహ్మణగా పుట్టాడు. ఆ బ్రాహ్మణ కులం కాదు. కృష్ణుడిగా పుట్టాడు, బ్రాహ్మణ కులం కాదు. దేశంగా పుట్టాడు, బ్రాహ్మణ కులం కాదు. సరే వేమనగా పుట్టాడు, బ్రాహ్మణ కులం కాదు. ఎక్కడ దేవుడు పుట్టినా కానీ ఎక్కడ భగవంతుడిగా వచ్చినా కానీ మీ కులాల్లో రాలేదు. అయినా మీరెందుకు అంత గురించి పడుతున్నారు? ఈరోజు చాలా మంది ఫోన్ చేసి జీవనం తీసుకున్నారు, పోయలేకపోయినా కానీ. రాష్ట్రానికి మంత్రులట వాళ్ళు కూడా వాళ్ళ గురువులు ఫోన్ చేసి జీవనం తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఏం చేసినారో గురువులు ఇట్లా కనుకుంటారో మీరు మంత్రులు ఏదో కనుకుంటే అంటే మనకు అర్థం కాదు. అలా ఎవరి నమ్మకం వాళ్ళది. అదే మంచి పని. మేము అట్లా చేయండి, ఏదో ఒకటి గుడ్డి కంటే మెల్ల మేలనే ఏదో భక్తి మీద మంచిది. కానీ ఆ మెల్లను కూడా సరి చేసుకొని పూర్తి ఎక్కువ పెట్టుకొని చెప్తాను. సరే ఎందుకంటే ఎక్కువ బాగుండు. గురువుల గురించి ఇంతకుముందు అనేక మాటలు చెప్పుకున్నాము. కొద్దిగా అందులో ఇంతకుముందు చెప్పుకున్న విషయమే అలా గుర్తు చేసాను తప్ప ఇంకోటి ఏం లేదు. మీరు బాగా అర్థం చేసుకోండి. రుక్రాల గుణాతింద్ర రుక్రాల రూపవంచితమని చెప్పి నమస్కారం చెప్పుకున్నారు. నేను మొట్టమొదటి ఇక్కడ కూర్చున్నప్పుడు ఉష్ణంగా చెప్పిన గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవు మహేష్. వాళ్ళు వీళ్ళెవరు ముగ్గురు అడుగుతున్న ప్రశ్న అంటే మహేశ్వరుడు గురువే మహేశ్వరుడు గురువే విష్ణు గురువే బ్రహ్మ అంటారు. మళ్ళీ వీళ్ళెవరు అని అడిగారు. యోగంలో 3 రకాల స్టేజ్ చెప్పారు నీకు. 3 రకాల శక్తి ఉండవు పుట్టారు. ఇంకో రకంగా పోతే ఒకే ఆత్మని గురించి చెప్పినారు. ఏ ఆత్మ? పుట్టించేటప్పుడు ఆత్మే, పుట్టుకు కారణమైనటువంటి ఆత్మే, అంటే పాలన చేసేదానికి ఆత్మే, చంపేదానికి ఆత్మే. 3 రకాల పనులు చేస్తారు. ఆ 3 రకాల పని చేసే ఆత్మనే గురువు అంటున్నాం. గురు బ్రహ్మ, గురువైన ఆత్మే మమ్మల్ని పుట్టించావు. గురువు విష్ణు, శరీరంలో ఆత్మగా నువ్వు ఉన్నావు, నువ్వే మమ్మల్ని భూమి మీద నడిపిస్తున్నావు, శరీరంతో నడిపిస్తున్నావు, పాలిస్తున్నావు, జీవితాన్ని సాగిస్తున్నావు. మన గురుదేవ మహేశ్వర ఈశ్వరుడు. నువ్వు చంపేదానికి కూడా నువ్వే కాదు. రుద్రుడు రుద్రభూమి పెట్టిన శ్మశానము రుద్రుడు పెట్టి చంపేవాడు. మమ్మల్ని చంపేదానికి మరణానికి కూడా నువ్వే కారణం. పుట్టించాడు నువ్వే కారణం, బతికించాడు నువ్వే కారణం, మరణానికి కూడా నువ్వే కారణం. అటువంటి ఆత్మ అనేది గురువుకి నీకు నమస్కారం చేస్తున్నామని మొదటిగా నన్ను పుట్టించావు, చేస్తున్నావు, నా చంపేవాడు నువ్వే కాబట్టి నేను నమస్కారం చేస్తున్నా అని దేవుడికి. ఆత్మ గురువు అంటే ఆత్మ, ఆత్మ అంటే గురువు. ఆత్మ అంటే వేరే కాదు కదా, నీలో గురువు పాట పాడిందా ఒకటి రైతుడు సాధిస్తున్నాం.